హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో పావ్ భాజీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా పావ్ భాజీ కోసం బటర్ వేసుకుని కొద్దిగా నూనె వేసుకుని అందులో ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా పచ్చిమిరపకాయ ముక్కలు వేయించుకుందామండి. ఇప్పుడు ఒకసారి మూత పెట్టుకుని మగ్గేదాకా వేయించుకుందాం. ఈలోపు మనం ఉడకపెట్టుకున్న బంగాళదుంపలు అండ్ బఠానీలు కూడా ఒక మిక్సీ జార్లో వేసుకుని పేస్ట్ చేసుకుందామండి. 1 నైట్ సోక్ చేశానండి. ఒక హాఫ్ నైట్ ఓవర్ నైట్ సోక్ చేసిన బఠానీస్ అండి. ఇవి గ్రీన్ బఠానీస్ యూస్ చేశాను. మీ దగ్గర ఉంటే ఫ్రోజన్ బఠానీ అయినా యూస్ చేసుకోవచ్చు. అవైతే నానబెట్టకల్లా డైరెక్ట్ వేసేసుకోవచ్చు. ఇవి పేస్ట్ చేసి వేసుకుంటే కన్సిస్టెన్సీ అనేది చాలా థిక్గా ఉంటుంది, అందుకని వేసుకుని మీరు స్మాషర్ అయినా యూస్ చేసి వేయచ్చు. ఇప్పుడు ఉల్లిపాయలు మగ్గిపోయాక అందులోనే టమాటా వేసి కొద్దిగా ఉప్పు వేసి మూత పెట్టుకుందామండి. మెత్తగా అయ్యేదాకా చూడండి ఎలా మెత్తగా అయినాయో. ఇప్పుడు ఇందులోనే సగం పక్కన పెట్టుకున్న బఠానీలు, మనం మిక్సీలో ఆడుకున్న పేస్ట్ కూడా వేసేసి వాటర్ పోసుకొని ఒకసారి బాగా అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఇందులోనే 1 స్పూన్ చాట్ మసాలా, 2 స్పూన్లు గరం మసాలా, కొద్దిగా కారం, ఉప్పు, పసుపు వేసుకుని మొత్తం అంతా పట్టేలాగా కలుపుకోవాలి. పావ్ భాజీ మసాలా ఉంటే యూస్ చేసుకోవచ్చు, లేదంటే ఈ చాట్ మసాలా అండ్ గరం మసాలా యూస్ చేసుకున్న సేమ్ టేస్ట్ వస్తుంది. చాలా టేస్టీగా ఉంటుందండి. స్ట్రీట్ సైడ్ దొరికే పావ్ భాజీలానే ఉంటుంది అచ్చం. ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇలా మొత్తం అన్నీ వేసేసుకున్న తర్వాత బాగా కలుపుకొని కొద్దిగా వాటర్ పోసుకుని దానిపైన వెన్న కూడా వేసుకుని బాగా కలుపుకోవాలండి. ఇది వెన్నతో కానీ బటర్తో, వెన్న లేని వాళ్ళు నెయ్యి వేసుకుని చేసుకున్న చాలా బాగుంటుంది. ఆయిల్ కన్నా మీరు బటర్ కానీ నెయ్యి కానీ వేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు కొత్తిమీర వేసుకుని గార్నిష్ చేసుకోవడమే. మీ కన్సిస్టెన్సీ థిక్నెస్ చూసుకుని వాటర్ పోసుకోండి, అంతే. చాలా టేస్టీ అండ్ ఎమ్మీ రెసిపీ, ఎవరికైనా నచ్చుతుంది. పావ్ భాజీ ఫేవరెట్స్ ఒక్కసారి ఇది ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. మనకి పావ్ భాజీ బ్రెడ్స్ దొరుకుతాయి కదా, సో వాటిని మధ్యలో కట్ చేసుకుని ఒకసారి 2 వైపులా కాల్చుకుంటే చాలా బాగుంటుందండి. నెయ్యితోనే కాల్చుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. అంతే. ఒక ప్లేట్లో సర్వ్ చేసుకుని నిమ్మరసం, ఉల్లిపాయలు వేసుకుని తింటే చాలా బాగుంటుందండి. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.